ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటాయన చేతులు ఉంటే ఇవాళ మహాలక్ష్మి చెల్లనికి వచ్చినాయి 2005 నీకు పడ్డాయట. మళ్ళీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి 2500 ఇస్తా జీతం పడ్డట్టు మా సోనియమ్మ చెప్పిందట. రేవంత్ రెడ్డి ఇయ్యడు, సోనియమ్మ అడగది. సోనియమ్మ పోయి ఢిల్లీలో పడ్డది, రేవంత్ రెడ్డి పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఇక దొరకడా రావే రేవంత్ రెడ్డి అంటే ముంగట 4 పోలీసు బండ్లు, వెనక 4 బండ్లు. రమ్మని దమ్ముంటే జిన్నారంకు పోలీసులు లేకుండా రమ్మని మా అక్కజల్ల మధ్యలకు వస్తాడు. ధైర్యం ఉందా? పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని గిడికి అక్కజల్ల మధ్యలోకి వస్తే నీ బట్టలు ఇప్పించి ఉడికిస్తారు బిడ్డ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడినావు? ఆ రోజు 2500 ఇస్తా, బరాబర్ ఇస్తా, జీతం పడ్డట్టు ఇస్తా, ఇక మీ ఆయనని అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు. యాడికి పోయినాయి? ఇవాళ పొద్దుగాల తూపురాని పోయింది. నేను ఓ పెంటక్క కలిసింది. పెంటక్క ఇట్లే మాట్లాడుకుంటూ వస్తుంటే చెయ్యి పట్టుకున్నది. ఏంది అమ్మా అన్న? ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏం సంగతి పెంటక్క అన్న? ఏం లే కాంగ్రెస్ వాడు వచ్చిండు బిడ్డ, ఇవాళ 5000 ఇచ్చిండు, కళ్ళల్లో మొక్కుతుండు అన్నది. అగో ఏం సంగతి ఎవరికి కింది చేస్తావా అక్క అన్న? ఏ గట్ల కాదు బిడ్డ, నీకు ముచ్చట చెప్తా ఆగన్నది. వాడు వచ్చి 5000 ఇచ్చిండు బిడ్డ, తీసుకున్నా. వాడు ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుని మీద ముందే అనుకున్న, దేవుడు అయితే ఉత్తుతుంది, ఇవి నా పైసలే, ఈ 5000 తీసుకుంటా, నువ్వేం తప్పు పట్టుకోకని అనుకున్నా మనసులో. ఆ 5000 తీసుకున్నదట. తీసుకొని ఆ కాంగ్రెస్ వానికి ఏం చెప్పిందట, రేవంత్ రెడ్డి నెలకు 2500 వేస్తా అన్నాడు. ఇప్పుడు గద్దె మీద కూర్చొని 26 నెలలు అయింది. 26 నెలలకు 2500 చొప్పున లెక్క పెడితే 65,000 రావాలి బిడ్డ. ఇవి 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 అడకరాపో అన్నదట. 5 ఇచ్చినావు, ఇంకా 60 అడకరాపో అన్నదట మా పెంటక్క. మరి మా జిన్నారం అక్కలు ఏమంటారు? జిన్నారం చెల్లెళ్ళు ఏమంటారు? ఆ దొంగకు బుద్ధి చెప్పొద్దా మనం? ఇప్పుడు ఇది ఇంత మోసం ఉంటుందా ఎక్కడన్నా? ఇంకా ఈయన చెప్తే నమ్మరని సోనియా గాంధీ పేరు చెప్పింది. మా సోనియా గాంధీ చెప్పింది, మా సోనియా గాంధీ ఏమన్నది. ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ, రేవంత్ రెడ్డి గల్లీ, అయిపోయాయి మన పని. ఇది మోసం కాదా? ఇది ఇంకా ఆడవిళ్ళ పెళ్లికి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్? రేవంత్ రెడ్డి అనుకున్నాడు దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తుండు, బతుకమ్మకు చీరలు ఇస్తుండు, పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తుండు, మంచి నీళ్లు ఇచ్చిండు. అక్క చెల్లెల ఓట్లన్నీ కేసీఆర్కే పడేటట్టున్నాయని కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా? అది కూడా చూద్దాం ఒకసారి. ఎన్ని తులాలు పడ్డాయో జిన్నారంలో అడుగుతాయి.